హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి ఎంటర్ గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ప్యాట్ కమిన్స్ ఫుల్లీ ఫిట్ అయ్యిండు. సిఎస్కే డీసీ మ్యాచ్ అయితే మిస్ అవుతాడు. బట్ ఏప్రిల్ 25న ఆర్ఆర్ మ్యాచ్తో అతను రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. మరి అతను వస్తే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఎవరు? ఇషాన్ కిషన్ కంటిన్యూ అవుతాడా లేదా కమిన్స్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటాడా? మా ఒపీనియన్ని నేను లాస్ట్లో అయితే చెప్తా. మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్చండి. ఇషాన్ కిషన్ కంటిన్యూ అయితే బెటర్ ఉంటుందా, లేదు ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటే బెటర్ ఉంటుందా అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెన్చేయండి. ఇక ఇషాన్ కిషన్ కూడా ఈ సీజన్లో చాలా బెటర్ రాణించిండు కెప్టెన్గా, అండ్ ప్లేయర్గా కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. మొత్తం 5 మ్యాచ్లో 2 గెలిచిలు, 3 అయితే ఓడిపోయారు. మీరు అనొచ్చు మరి 3 మ్యాచ్లు అక్కడ ఓడిపోయిందని. బట్ అక్కడ మెయిన్గా చూసుకుంటే ఆడిన 5 మ్యాచ్లో కూడా ఒక్క టాస్ కూడా గెలవలేదు. సో కాబట్టి 5 మ్యాచ్లు మనం ఫస్ట్ బ్యాటింగే చేసినాం. ఆ 5 మ్యాచ్లో ఓడిపోయిన 3 మ్యాచ్లో టాస్ గిట్ట గెలిస్తే రిజల్ట్ అనేది డిఫరెంట్గా అయితే ఉండేది. బట్ ఓవరాల్ ఇషాన్ కిషన్ కెప్టెన్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే మన ఇండియన్ ప్లేయర్స్ని బ్యాక్ చేయడం అనేది, అంటే డొమెస్టిక్ ప్లేయర్స్ని బ్యాక్ చేయడం చాలా బెటర్ కనబడుతుంది. శివం కుమారు, హర్షు దుబే, సలీల్ అరోరా, సకిబ్ హుసేన్, పర్ఫుల్ హింగే చాలా బ్యాక్ చేస్తున్నాడు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మంచి రిజల్ట్ కూడా వచ్చినాయి. శివం కుమార్ చాలా బెటర్ రాణిస్తున్నాడు, హర్షు దుబే మంచిగా రాణిస్తున్నాడు, పర్ఫుల్ హింగే, సకిబ్ హుసేన్ లాస్ట్ మ్యాచ్లో ఏ విధంగా రాణించలో చూసినాం. అండ్ మెయిన్గా చూసుకుంటే కెప్టెన్ అండ్ హెడ్ కోచ్ ఇద్దరు కూడా ఫారినర్స్ అయితే గిట్ట కమ్యూనికేషన్లో ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఉంటుంది. దట్టు మన డొమెస్టిక్ ప్లేయర్స్ ఇప్పుడు శివం కుమార్, హర్షు దుబే, సకిబ్ హుసేన్ అండ్ పర్ఫుల్ హింగే. సో ఆ కమ్యూనికేషన్లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇషాన్ కిషనే కంటిన్యూ అయితే బెటర్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా చూస్తే ప్యాట్ కమిన్స్ బిగ్ ఇంజురీ నుంచి అయితే వస్తున్నాడు. మరి అతని ఫామ్ ఏ విధంగా ఉంటుంది, అతను ఏ విధంగా రాణిస్తాడు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. దట్టు యూజువల్గా మనం చూస్తే బ్యాట్స్మెన్స్ అండ్ ఆల్రౌండర్సే మనం కెప్టెన్గా చూస్తాం. బట్ ప్యాట్ కమిన్స్ బౌలర్ కాబట్టి, అంటే బ్యాటింగ్ కూడా చేస్తాడు బట్ బౌలర్ కాబట్టి, మరి దట్టు ఇంజురీ నుంచి వస్తున్నాడు కాబట్టి మరి ఏ విధంగా కెప్టెన్సీ చేస్తారని కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. కాబట్టి ఇషాన్ కిషనే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇషాన్ కిషన్ కూడా గత మ్యాచ్లో మనం చూస్తాం కదా ఎలాంటి కెప్టెన్సీ చేసిండో. టాస్ 5 మ్యాచ్లతో ఓడిపోయిండు. 5 మ్యాచ్ల్లో కనీసం 3 మ్యాచ్లు టాస్ గెలిచిన అని ఓడిపోయిన మ్యాచ్ల్లో సిచ్యువేషన్ అనేది డిఫరెంట్గా అయితే ఉండేది. అని 4th ప్లేస్లో అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఎస్ఆర్హెచ్. మీరు అనొచ్చు 2024లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్స్లో చాలా బెటర్ రాణించాలని. బట్ అప్పుడు మన దగ్గర టీం వచ్చేసి చాలా బెటర్ ఉంది. బ్యాటింగ్లో అందరి దగ్గర రన్స్ వచ్చినాయి. అండ్ బౌలింగ్లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, నటరాజన్ ఉన్నాడు, చాలా బెటర్ అవుతుంది అప్పుడు టీం వచ్చేసి. సో ఇప్పుడు చూసుకుంటే మరి యంగ్ బౌలర్స్కి ఇషాన్ కిషన్ కెప్టెన్ అయితే బెటర్ అయితే ఉంటుంది. గత సీజన్లో చూసినాక ప్యాట్ కమిన్స్ కూడా గత సీజన్లో చాలా డిసప్పాయింట్ చేసిండు యాజ్ ఏ కెప్టెన్గా కూడా. తన తీసుకున్న కొన్ని నిర్ణయాలు వచ్చేసి కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే చేసినాయి. అండ్ 2024లో ఫైనల్ మ్యాచ్లో కూడా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం కూడా కొంచెం మనకి డిసప్పాయింట్మెంటే కనబడ్డది. సో ఓవరాల్ చూసుకుంటే ఇషాన్ కిషనే కంటిన్యూ అయితే బెటర్ అయితే ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ ఇంజురీ నుంచి వస్తున్నాడు ప్యాట్ కమిన్స్, తన ఫామ్ ఏ విధంగా ఉంటుంది, మరి ఏ విధంగా రాణిస్తున్నాడు అనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ప్రస్తుతం టీం వచ్చేసి చాలా సెటిల్ అయినట్టు అయితే కనబడుతుంది. ప్యాట్ కమిన్స్ తిరిగేస్తే గిట్ట ఖచ్చితంగా అక్కడ మరి ఇషాన్ మలింగా ప్లేస్లో ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. లేదు మరి అక్కడ నెంబర్ 8లో మనకి శివం కుమార్ ఉన్నాడు, 9లో హర్ష దుబే ఉన్నాడు, వాళ్ళు కూడా బ్యాటింగ్ వస్తలేదు ఇంకా. సో మరి అంకిత్ వర్మ ప్లేస్లో కూడా ఇంకొక ఫాస్ట్ బౌలర్ని ఆడించే ఛాన్స్ కూడా కనబడుతుంది. ప్యాట్ కమిన్స్ కూడా డౌన్ ది ఆర్డర్ వచ్చి బ్యాటింగ్ కూడా చేస్తారు కాబట్టి అంకిత్ వర్మ ప్లేస్లో కూడా ప్యాట్ కమిన్స్ ఆడే ఛాన్స్ కనబడుతుంది. ఇన్ మై ఒపీనియన్ ప్యాట్ కమిన్స్ వచ్చినా కానీ ఇషాన్ కిషనే కెప్టెన్గా కంటిన్యూ అయితే బెటర్ అయితే ఉంటుంది. అండ్ కెప్టెన్ ఉన్నా అని అతను బ్యాటింగ్లో ఎటువంటి ప్రెజర్ అయితే కనబడతలేదు. చాలా కన్సిస్టెంట్గా
రన్స్ అయితే స్కోర్ చేస్తూనే వస్తున్నాడు కాబట్టి ఇషాన్ కిషనే కెప్టెన్ గా కంటిన్యూ అయితే బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీకు ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.